హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? పండగ హడావిడి అంతా అయిపోయిందా లేదా? నాది కూడా అయిపోయింది. ఇంటికైతే రీచ్ అయిపోయామనమాట. అందుకే వన్ బై వన్ వీడియోస్ అనేటివి ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఫస్ట్‌లీ ఇదైతే భోగి రోజు వ్లాగ్ అనమాట. అందుకనే హ్యాపీ భోగి వన్స్ అగైన్ మీ అందరికీ కూడాను. మా ఇంటి దగ్గర భోగి మంట వేశాము. అక్కడ వేశాక మా ఇంటి దగ్గర ఒక వైశాఖి పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ చాలా బాగా చేస్తారనమాట సెలబ్రేషన్స్ అన్నీ కూడాను. అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఆన్ ది వేలోని అందరి భోగి మంటలు కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పటికే అందరూ ఆఫీస్‌కి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా! మనం కొంచెం ఫ్రీ అవుతాము. పండగంటే అందరికీ పండగే కదండీ! ఆ టైంలో మళ్ళీ వీడియో ఎడిటింగ్‌లు అవన్నీ పెట్టుకుంటే ఫ్యామిలీ టైంని మనం మిస్ అవుతాం కదా! అందుకని ఇంక అప్పుడేం పెట్టుకోలేదు. చక్కగా పండగ అయిపోయి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయినాక అప్పుడు స్టార్ట్ చేస్తున్నాననమాట. ఇదే మా ఇంటి దగ్గరున్న పార్క్. ఆ రోజు అరౌండ్ 5:30కి అట్లా వచ్చాములెండి. మరీ ఎర్లీ మార్నింగ్ ఏం కాదు. అక్కడ పార్క్ బాడీ మెంబర్స్ ఉంటారు కదా! లైక్ ఎమ్మెల్యే అని, ప్రెసిడెంట్ అని, సెక్రటరీ అని. వాళ్ళందరూ కూడాను మార్నింగే వచ్చి అక్కడంతా కూడాను తిరుగుతున్నారు భోగి మంట ఎదురుగుండా. అండ్ అలానే మన హరిదాస్ గారు వచ్చారు. అండ్ అలానే గంగిరెద్దు కూడా ఇంపార్టెంట్ కాబట్టి పండగ అంటేనే మనకి సంక్రాంతి అంటే ఇవే మెయిన్ మనకి గుర్తొచ్చేవి. గొబ్బెమ్మలు, అలానే ముగ్గులు, హరిదాస్, గంగిరెద్దు. ఇవే కదా! మీడియా కవరేజ్ కూడా చేశారనమాట. ఏ మీడియా అన్నది నాకు ఐడియా లేదు. బట్ వచ్చారు. అందరూ ఆంటీస్ అక్కడ అందరూ కూడా చక్కగా డాన్స్ వేస్తున్నారు. మంచిగా సాంగ్స్ పెడుతున్నారనమాట. సంక్రాంతి అంటేనే మనకి మంచిగా గుర్తొచ్చేవి సంక్రాంతి మూవీలోని సాంగ్ అండ్ అలానే శతమానం భవతిలోని సాంగ్ కదా! ఇవన్నీ చాలా మంచిగా సింక్ అవుతాయి కూడాను. ఆ సాంగ్స్ అక్కడ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా చక్కగా ఆడుతున్నారు. దీని తర్వాత మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా అక్కడ ఉంటున్నాయి. లైక్ కోలాటం, దాండియా, ఇంకా పిల్లలవి భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా అలానే సాంగ్స్ అండ్ ఈవినింగ్ వచ్చేసి కైట్ ఫెస్టివల్. ఇవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేశారనమాట. మేమైతే జస్ట్ ఆ మార్నింగ్ ఆ మంట వరకు ఉండేసి చక్కగా దండం అది పెట్టేసుకొని రిటర్న్ అయిపోయాము. చాలా బాగా అయింది. ఇంతకీ మీ భోగి మంట మీరందరూ వేశారు. ఆబ్వియస్లీ అందరూ వేస్తారులేండి. అది కొత్తేమీ కాదు. ఇట్లా ఫ్యామిలీతోని మంచిగా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇయర్ అంతా కూడాను ఎవరింట్లో ఎవరి పనులు ఆ బిజీలో మనం ఉంటూ ఉంటాము. బట్ అట్లీస్ట్ ఇయర్‌కి ఒక్కసారైనా ఇట్లా అందరం కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా! ఇక్కడ మా పాప వచ్చేసి భయపడుతుంది గంగిరెద్దుని ముట్టుకోవడానికి. మేము కూడా టచ్ చేసి దాంతో కూడా ముట్టిస్తున్నామనమాట. మా మమ్మీ అయితే రాలేదు. ఎందుకంటే అమ్మ ఇంట్లో పూజ, మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అదంతా ఉంటుంది కాబట్టి. నేను, ఇంకా పాప, మా హస్బెండ్, ఇంకా నాన్న వచ్చామనమాట. వెళ్ళాము. అండ్ దీని తర్వాత మాకు ఆ రోజే డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది. ఐకి సంబంధించిన డాక్టర్ అపాయింట్మెంట్ ఉందనమాట. కమింగ్ వ్లాగ్స్‌లోని ఏంటి దాని గురించి క్లియర్‌గా మీకు కూడా చెప్తాను. సో ఇదంతా అయిపోయినాక ఇంటికెళ్ళి ఇంకా ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి హాస్పిటల్‌కైతే వెళ్ళాము. ఇలా మా భోగి అయితే జరిగిందనమాట బానే. మమ్మీ వాళ్ళతో ఇట్లా స్పెండ్ చేశాము. ఎక్కడికెళ్ళినా కూడాను వీడియోస్ ఇంకా ఫోటోస్ మ్యాండేటరీ కాబట్టి చక్కగా గొబ్బెమ్మలు, ముగ్గు దగ్గర చక్కగా ఫోటోస్ కొన్ని తీసుకున్నాము. అలానే గంగిరెద్దు దగ్గర ఫోటోస్ తీసుకున్నాము. ఇంకా అలానే మెయిన్ హరిదాస్ గారు కూడాను. అక్కడ కూడా మంచిగా మనీ అది ఇచ్చేసి ఆయనకి దండం పెట్టేసి ఫోటోస్ అవి కూడా క్లిక్ చేసుకున్నామనమాట. అండ్ రిటర్న్ అయిపోయినప్పుడు కూడాను లైక్ మా సరౌండింగ్స్ చుట్టూ కూడాను మంచిగా చిన్న చిన్న భోగి మంటలు వేసుకున్నారు. అవి కూడా మీతో షేర్ చేస్తాను. అంటే ఇంకా లైక్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవాళ్ళు అక్కడే చేసుకుంటారు కదా! అపార్ట్మెంట్స్ అంటే మొత్తం అందరూ కలిసి అంటే లైక్ ఒక లేన్‌లోని పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఇట్లా అపార్ట్మెంట్ ఆ దగ్గరలో ఉన్న పార్క్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు. అదంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోయినప్పుడు చూపిస్తున్నాను అనమాట అక్కడ ఏమేమి ఉన్నాయి భోగి మంటలు అని చెప్పేసి. మేము అరౌండ్ 5:15, 5:20 ఆ టైంకి అట్లా వెళ్ళినాము. ఇంటికి వచ్చేసరికి 1.5 అవర్ అట్లా పట్టిందిలేండి. 6:30కి అట్లా రిటర్న్ అయిపోతున్నాం అనమాట.
సో, అంతే ఈ భోగి వ్లాగ్. సో, నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి వ్లాగ్‌తో మేము ముందుకొచ్చేస్తాను. ఓకేనా? సో, సంక్రాంతి రోజు మేమెట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అన్న దాని గురించంతా మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? సో, అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.